ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం. సో బెదిరించే వాళ్ళకి ఈ రోజున ఒక సమూహం వచ్చి నిలబడింది. ఆంధ్రప్రదేశ్ని గుప్పిట్లో పెట్టుకొని 5 కోట్ల మంది ప్రజల్ని పట్టుమని 10 మంది, ఇంకా చెప్పాలంటే 5 మంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని గుప్పిట్లో బెదిరించి 5 కోట్ల మంది ప్రజల్ని బెదిరిస్తూ ఉంటే ప్రజలు తిరుగుబాటు చేసి మాకు ఓటు చెల్లకుండా అన్ని పార్టీలు కలిసి రావాలి అంటే ఈ రోజున ఢిల్లీలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఉన్న మన భారతీయ జనతా పార్టీ నుంచి 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ముఖ్యమంత్రిగా పోటీ చేసే మనకి రాష్ట్రాన్ని నడిపిన ఉమ్మడి రాష్ట్రాన్ని నడిపిన అనుభవం, ఎన్ని ఆటుపోట్లున్నా తట్టుకున్న సమర్థత, ధైర్యం, అన్నింటికీ వాటన్నిటితో పాటు జన సైనికులు, వీర మహిళలు 5 సంవత్సరాలుగా వైసీపీ తోటి పోరాటం చేస్తూ ఈ రోజున రాష్ట్రానికి, ఈ రోజున ఈ పొత్తుకే వెన్నంటి ఉన్న వెన్నుదన్నుగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు.